హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్‌గా అయితే డిసెంబర్ 13థ్ మా వోడి బర్త్‌డే చేసాం హైదరాబాద్‌లో. ఇంకా బర్త్‌డేకి వచ్చిన రిలేటివ్స్‌లో అయితే మనకి చాలా వరకు గిఫ్ట్స్ తీసుకొస్తారు కదా! అందులో ఈ కార్ గిఫ్ట్ మాత్రం పర్ఫెక్ట్‌గా సూట్ అవుద్ది మా వోడికి. ఎందుకంటే ఆల్రెడీ ఒక చిన్న సైకిల్ ఉంది. మేము ఎప్పుడైనా వాకింగ్‌కి వెళ్ళేటప్పుడు అంటే వాడిని క్యారింగ్ చేయకుండా ఆ సైకిల్‌లో తీసుకెళ్తాము. బయటికెళ్ళిన ప్రతిసారి రోడ్డు మీద ఏ కార్ అయితే ఎళ్తా ఉంటదో ఆ కార్‌ని చూపిస్తా ఉంటాడు. ఆ కార్‌ని మాకు చూపిస్తాడు. ప్లస్ ఆ కార్‌లో ఎళ్ళే వాళ్ళకి బాయ్ చెప్పడము, వాళ్ళని ఆపమని చెప్పడము, చెయ్యి చూపియడము అలాంటివి చేస్తా ఉంటాడు. అసలు ఈ చిన్న ఏజ్‌లోనే ఇంత కార్‌ల పిచ్చెందో నాకైతే అర్థం కావట్లేదు. ఇంక మాటలొచ్చే ఏజ్ కల్లా ఖచ్చితంగా కారు కొను డాడీ అంటాడేమో. ఇంకా మా బామర్దులైతే ఎప్పుడో డిసైడ్ అయ్యారు యాక్చువల్‌గా. ఎప్పుడైనా మేము మాల్‌కెళ్ళినప్పుడు ఇలాంటి కార్స్ ఉంటాయి కదా! మనకి రూ. 100, రూ. 150 మనం పే చేస్తే ఒక 5 మినిట్స్ గాని అలా మనకి రెంట్‌కిస్తారు అక్కడ మాల్స్‌లో. ఇంగ అప్పుడే వాళ్ళు అంటా ఉన్నారు. ఖచ్చితంగా బుడ్డోని బర్త్‌డేకి ఇట్లాంటి కార్ ప్లాన్ చేస్తాంలే సరిపోతుందని అంటా ఉన్నారాళ్ళు. ఫైనల్‌గా అయితే ఆర్డర్ చేశారు. ఇంకోటేందంటే నాకు శ్రమ లేకుండా వాళ్ళే ఇంటికొచ్చి మొత్తం ఫిట్టింగ్ చేస్తా ఉన్నారు. మొత్తం అంటే ఆ సెట్ మనకలా వస్తుంది. స్టీరింగు, టైర్లు అవి మనం లైక్ మనం ఫిట్ చేసుకోవాలవి. ఆ కారు బాటమ్ అలానే వస్తది. ఆ సీటు, జస్ట్ బ్యాక్ సైడ్ లైట్స్, ముందు బంపరు, నెక్స్ట్ టైర్స్ ఇవన్నీ మనం ఫిట్ చేసుకోవాలనమాట. అంటే ఈ కారు స్పెషల్ గిఫ్ట్ నేనెందుకంటున్నానంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ వాళ్ళ అమ్మమ్మోళ్ళు రింగ్ బెట్టారు. వాళ్ళ అత్తోళ్ళు రింగ్ బెట్టారు. వాళ్ళ నానమ్మోళ్ళు మనీ ఇచ్చారు. ఇంకా కొందరు చిన్న చిన్న టెడ్డీ బేరు ఇలాంటియన్నీ ఇచ్చారు. కానీ ఏంటంటే పిల్లలకి తెలీదు గదా! కార్లు, సైకిల్స్ అంటే వాళ్ళకి బాగా ఇష్టం. ఎప్పుడన్నా అన్నం తినకపోయినా సరే ఈ కారులో ఎక్కిస్తే చాలు. ఇంగా ఎప్పుడన్నా ఏడుస్తా ఉన్నా సరే, అన్నం తినకపోయినా సరే, ఈ కారులో ఎక్కిస్తే చాలు ఆటోమేటిక్‌గా మా వోడికి ఆకలవుతది. ప్లస్ వితిన్ సెకండ్స్‌లోనే ఆ ఏడుపు గూడా ఆపేస్తాడు. చూడండి ఒకసారసలు. ఆ స్టీరింగ్ పట్టుకుంటున్నాడు ఏదో పెద్ద తెలిసినోడిలాగా. నెక్స్ట్ ఏంటంటే మన క్లచ్ గూడా ఎక్సలేటర్ గూడా ఉంటుంది కాళ్ళ దగ్గర. ఒక్కోసారి ఎక్సలేటర్ నొక్కేస్తాడు వాడు. ఒక్కొక్కసారి ఎక్సలేటర్ నొక్కినప్పుడు అది ఫాస్ట్‌గా ఎళ్ళిపోతది. మనకేంటంటే స్పీడ్ లిమిట్స్ ఉంటాయి. 3 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని. లెవెల్ 1లో చిన్నగా ఎళ్తది. లెవెల్ 2లో కొంచెం ఫాస్ట్. లెవెల్ 3లో ఇంకా ఫాస్ట్‌గా ఎళ్తది. ఆ లెవెల్స్ మనం సెట్ జేసుకోవాలి. అదొకసారి ఫుల్ వీడియో చేస్తా.